ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ దిన వాక్యము యోమ్ దెబిరీం 21వ తారీఖు 2వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనం. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. ఇమ్మానుయేలు అన్న పదం హిబ్రూ భాషలో నుండి వచ్చిన పదం. ఇమ్ అనగా తోడు, ఇమ్మాను మనకు తోడు, ఏలు అంటే దేవుడు, ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు అని అర్థం. అయితే దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు? అందరికీ తోడుగానే ఉంటాడు. పాపం చేస్తున్న వాళ్ళకి సైతం దేవుడు పక్కనే ఉంటాడు. ఆ విషయం గ్రహించరు. దొంగతనాలు, హత్యలు, వ్యభిచారాలు, ఈ వ్యసనాలు, ఇవన్నీ పాపాలు చేస్తున్న మమ్మల్ని ఎవరో చూడటం లేదు అనుకుంటారు. చూడకపోవడం కాదు, దేవుడు పక్కనే ఉన్నాడు. అవన్నీ దేవుని దృష్టిలో లెక్కించబడుతున్నాయి. ఎప్పుడైతే అవన్నీ లెక్కించబడతా ఉన్నాయో ఆ మనిషికి అవి ఒకానొక రోజు ఉంటుంది. ఆ రోజున అవన్నిటికీ ప్రతిఫలం ఉంటుంది. ఏ మనిషి కూడా తాను చేస్తున్న పాపాల నుంచి తప్పించబడడు. అయితే ఈ దేవుని దృష్టిలో ఉంటూ జీవగ్రంథం చేత పట్టుకొని వాక్యానుసారంగా ప్రవర్తిస్తూ ప్రార్థనలు చేస్తూ బాధించబడుతున్న వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళకి ఈ మాట ఎంతో ఆదరణ. మా దేవుడు మనతో పాటు ఉన్నాడట, దేవుడు నన్ను చూస్తున్నాడట, నా కష్టం ఆయన చూశాడు, నా శ్రమ ఆయన చూశాడు, నా బాధ ఆయన చూశాడు, నా కన్నీరు ఆయన చూశాడు, నా కన్నీరు అని ఎంతో ధైర్యపడిపోతుంటారు, ఎంతో సంబరపడిపోతుంటారు. రాత్రులు సైతం కన్నీళ్లతో ఉన్నప్పుడు ఇమ్మానుయేలు అని మాట జ్ఞాపకం చేసుకుని ఆదరణ పొందుకొని దేవుని సన్నిధిలో కనిపెడతా ఉంటుంటారు. ఈరోజు నువ్వు దేవుని చూస్తున్నాడని ఆదరించబడితే దేవుడిని దీవించును గాక. ఒకవేళ దేవుడు చూస్తున్నాడు అన్న భయమే కనుక వస్తే నీ పాపపు జీవితాన్ని విడిచిపెట్టు. దేవుడు ప్రతిదీ లెక్క అప్పగించుకుంటాడు. సుమా, ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.